ఛాంపియన్స్ ట్రోఫీ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్ లో కొన్ని మ్యాచ్లు, దుబాయ్ వేదికగా కొన్ని మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు ఆడే ఈ టోర్నమెంట్ లో 10 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక భారత జట్టు పాల్గొనే మ్యాచ్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తమ జట్టును ఎంపిక చేయగా మిగిలిన 7 దేశాలు తమ స్క్వాడ్ ను ప్రకటించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నమెంట్ టీమిండియా తన అన్ని మ్యాచ్లు దుబాయ్ లో ఆడుతుంది. మిగిలిన మ్యాచ్లు పాకిస్తాన్ లో జరుగుతాయి. అయితే కొందరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయం తప్పుగా భావిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ వల్ల ఇతర జట్ల కంటే టీమిండియాకే ఎక్కువ లాభం ఉందని, అయితే ఇతర జట్లకు నష్టమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు ఆడతాయి. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో టీమిండియా గ్రూప్ ఏ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తో జరిగే మ్యాచ్ల కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్ కి వెళ్లి ఆడాల్సి ఉంటుంది. కానీ టీమిండియా మాత్రం ఏ మ్యాచ్ కోసం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒకవేళ టీమిండియా సెమీఫైనల్స్, ఫైనల్స్ కు చేరిన దుబాయ్ లో మాత్రమే ఆడుతుందని, మిగతా జట్లు ప్రయాణించాల్సి ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో ఇతర జట్లకు ఇది అన్యాయమని పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల బాధ నిజమే. ఈ టోర్నమెంట్ అంతటా భారత్ ఒకే వేదికపై ఆడడం వల్ల టీమిండియాకు ప్రయోజనం ఉంటుంది. పదే పదే ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే గ్రౌండ్ లో ఆడడం వల్ల ఆ మైదానంలో ఎలా ఆడాలనే దానిపై టీమిండియాకు మంచి అవగాహన ఉంటుంది. అంతేకాకుండా ఒకే చోట పిచ్చి, అక్కడ పరిస్థితులు, వాతావరణాన్ని టీమిండియా పూర్తిగా పొందగలదు. అయితే ఇతర జట్లకు ఇది కుదరదు. పదే పదే తమ మ్యాచ్ల కోసం గ్రౌండ్లు మారుతూ, అలాగే టీమిండియాతో ఆడవలసిన మ్యాచ్లకు దుబాయ్ కు వస్తూ, పాకిస్తాన్ కు వెళ్తూ ప్రయాణాలు చేయవలసి ఉంది. కానీ టీమిండియా ఒకే చోట మ్యాచ్లు ఆడుతుండడం అన్ని విధాలుగా మేలు చెందుతుందని పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు అక్కసును వెలగక్కుతున్నారు. వాస్తవానికైతే ఇది నిజమే. ఒకే పిచ్చి, ఒకే వాతావరణం, ఒకే గ్రౌండ్, ఎటువంటి ప్రయాణాలు లేకుండా ప్రశాంతంగా మంచి వ్యూహ రచనతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకుని భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఇంకా చాలా మంచిది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ప్రారంభమైంది. అదే సమయంలో ఈ టోర్నమెంట్ 8 ఏళ్ల తర్వాత తిరిగి రాబోతుంది. చివరిసారిగా ఈ టోర్నీ 2017లో జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, అలాగే కోవిడ్-19 వల్ల గత కొన్నేళ్లుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ నిర్వహించలేదు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తుండడం ఈ ఛాంపియన్స్ ట్రోఫీపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్ 20వ తేదీన బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ తో 23వ తేదీన జరగనుంది. ఇక దీని తర్వాత ఈ గ్రూప్ లోని చివరి మ్యాచ్ మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ తో తలపడనుంది.